జనం భయపడిందే జరిగింది. పెట్రోల్ బాంబు పేలడానికి సిద్ధంగా ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై కూడా స్పష్టంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పవర్ పెట్రోల్ ధర ₹2 నుంచి ₹2.30 వరకు పెరిగింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు వెంటనే అమల్లోకి వచ్చేశాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్ తో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పవర్ పెట్రోల్ ధరలను పెంచాయి. మరోవైపు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు ఒకేసారి భారీగా పెరిగాయి. లీటర్ ₹87 ఉన్న ఇండస్ట్రియల్ డీజిల్ ధర ₹109కు చేరుకుంది. హార్మోజ్ జలసంధి దగ్గర ఇప్పటికీ కూడా 22 భారతీయ నౌకలు చిక్కుకున్నాయి. అయితే నౌకలు సురక్షితంగానే ఉన్నట్టు కేంద్రం చెబుతోంది. యుద్ధం కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర $180కు చేరుకునే అవకాశం ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా తాజాగా ప్రకటన విడుదల చేసింది. ప్రీమియం పెట్రోల్ ధరపై పెంపుపై కాంగ్రెస్ స్పందించింది. సంక్షోభం సమయంలో ధరలు పెంచి ప్రజలపై పెను భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, పవర్ పెట్రోల్ ధరలు అయితే పెరిగాయి. సో ఇప్పుడు సాధారణ పెట్రోల్ ధరలు అయితే పెరగవు అని అధికారులు చెప్తున్నారు. సో ఎంతవరకు ఇదే పరిస్థితి ఉంటుంది? పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 3 వారాలకు చేరుకుంది. ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 3 వారాలకి భారత ప్రజానీకం పైన నేరుగా ఈ యుద్ధ ప్రభావం అనేది కనిపిస్తోంది. ప్రీమియం పెట్రోల్ ధరలు పెరగడం జరిగింది. నెక్స్ట్ సాధారణ పెట్రోల్ ధరలు కూడా ఈ యుద్ధం ఇదే విధంగా కొనసాగితే కనుక రానున్న రోజుల్లో ఖచ్చితంగా సాధారణ పెట్రోల్ పైన కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను ఇటు భారత్ పెట్రోలియం పెట్రోల్ పంప్ వద్ద ఉన్నాను. ముఖ్యంగా ప్రీమియం ధర ఈరోజు ₹101.77 ఉన్న ధర ₹103.77, అంటే ₹2గా ధర పెరిగింది. ఇది సాధారణ పెట్రోల్ ధర ₹94.77 ఢిల్లీలో సాధారణ పెట్రోల్ ధర ఉంటే, స్పీడ్ అండ్ ప్రీమియం పెట్రోల్ ధర ₹2 పెరగడం జరిగింది. సో ప్రీమియం ముఖ్యంగా హై ఎండ్ వెహికల్స్, ముఖ్యంగా BMW, బెంజ్, ఆడి ఇటువంటి ప్రీమియం వెహికల్స్కి, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్కి, అలాగే మైలేజ్ ఎక్కువ రావాలనుకునే వాళ్ళు ఇంజన్ సేఫ్టీ కోసం ఈ ప్రీమియం పెట్రోల్ని వినియోగిస్తూ ఉంటారు. సో మొదట ఇటు ప్రీమియం క్లాస్ అంటే ఎవరైతే ఉన్నత స్థాయి వర్గాల వారు వినియోగించే వాహనాల్లో ఏదైతే పెట్రోల్ వినియోగిస్తారో సో దానికి సంబంధించిన ధర పెరగడం జరిగింది. సామాన్య ప్రజానీకం ఉపయోగించే ఎకానమీ కార్లు, ఎకానమీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన పెట్రోల్ ధరలు అయితే పెరగలేదు. కానీ ప్రీమియం కార్లలో వినియోగించే ధర, ముఖ్యంగా 3 రకాల పెట్రోల్ ఉంటాయి. ముఖ్యంగా సాధారణ పెట్రోల్, అలాగే ప్రీమియం, అలాగే హై ఆక్టేన్ ప్రీమియం, ఈ 3 రకాల పెట్రోల్ ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది. ఈ హై ఆక్టేన్ ప్రీమియం వాడే వినియోగదారులకి ఈ పెరిగిన ధరలు ప్రభావితం అవుతాయి. సో ప్రస్తుతం అయితే ముఖ్యంగా గ్యాస్ ధరలు ఈ యుద్ధ ప్రభావం తర్వాత డొమెస్టిక్ గ్యాస్ ధర ₹50 పెరగడం జరిగింది. అలాగే కమర్షియల్ గ్యాస్ ధర ₹150 వరకు సిలిండర్ ధర పెరగడం జరిగింది. ప్రస్తుతం కమర్షియల్ యూసేజ్కి సంబంధించిన గ్యాస్ కొరతతో ముఖ్యంగా హోటల్ రంగం మొత్తం కూడా కుదేలవుతున్న పరిస్థితి. అలాగే ఇండస్ట్రియల్స్, సెరామిక్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, ఇటుకలు కానీ ఇటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించిన గ్యాస్ సప్లైస్ డిస్టర్బెన్స్ కావడంతో కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడంతో నెక్స్ట్ ప్రత్యక్షంగా ముఖ్యంగా ఈ పెట్రోల్ ప్రభావం అనేది అన్ని రంగాలపైన కూడా ఉంటుంది. సామాన్య మానవులు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు కూడా, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో ముఖ్యంగా నెక్స్ట్ అన్ని వస్తువులపైన కూడా ధరల పెరుగుదల ప్రభావం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రీమియం ధరలు స్పీడ్ పెట్రోల్ పైనే ముఖ్యంగా ఈ ధర పెరగడంతో కొంత ముఖ్యంగా రోజు సాధారణ పెట్రోల్ అనేది నార్మల్ పెట్రోల్ 10,000 లీటర్ల వరకు వీళ్ళు ముఖ్యంగా వినియోగదారులకు అందిస్తే కేవలం ప్రీమియం పెట్రోల్ కేవలం 1000 లీటర్లు మాత్రమే సేల్ అవుతుంది అని చెప్పి పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం సామాన్య ప్రజానికానికైతే అంత ఎఫెక్ట్ లేనప్పటికీ ప్రీమియం, హై క్లాస్, ఉన్నత స్థాయి వర్గాల వారు ఉపయోగించే వెహికల్స్లో ఉపయోగించే పెట్రోల్ ధరల పెరగడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్కి ఉపయోగించే డీజిల్ ధరలకు కూడా ₹20 ఒక్కసారిగా పెరగడంతో ఇండస్ట్రీస్ పైన కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గుజరాత్లో అనేక ఇండస్ట్రీస్, సెరామిక్ ఇండస్ట్రీస్ కానీ, పోర్టుల్లో పనిచేసే కార్మికులు కానీ, ఎక్స్పోర్ట్స్ అలాగే ఇంపోర్ట్స్ తగ్గిపోవడంతో కార్మికులపైన తీవ్ర ఎఫెక్ట్ అనేది పడింది. సో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి తిరిగి వారి స్వస్థలాలకు, ముఖ్యంగా గుజరాత్
పోర్టుల్లో పూర్తిగా ముఖ్యంగా యుద్ధ ప్రభావం వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన ప్రభావం పడడం, అలాగే సెరామిక్ ఇండస్ట్రీస్ పైన ప్రభావం పడడంతో కూడా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో నేరుగా ప్రత్యక్ష ప్రభావం ఇప్పుడు భారత్ పైన ఈ యుద్ధ ప్రభావం అనేది కనిపిస్తుంది. రానున్న రోజుల్లో యుద్ధం కొనసాగితే ఇంకా తీవ్రంగా ఈ యుద్ధ ప్రభావం ముఖ్యంగా సామాన్య ప్రజానికం ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ గోపి. మిడిల్ ఈస్ట్ యుద్ధం భారత్లో కరోనా పరిస్థితులను గుర్తు చేస్తోంది. యుద్ధ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడడంతో కార్మికులు తలలు పట్టుకుంటున్నారు. ఉపాధి లేక కొందరు వలస వెళ్తుంటే మరికొందరు తట్టబుట్ట సర్దుకొని స్వగ్రామాల బాట పట్టారు. చిన్నపిల్లలకు తిండి పెట్టుకోలేకపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నారు కదా. ఈ విజువల్స్ చూస్తుంటే అప్పుడెప్పుడో కరోనా కాలంలో వలస కార్మికులు బహుదూరపు బాటసారులుగా మారిన విషాద దృశ్యాలు గుర్తొస్తున్నాయి కదా. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని పరిస్థితిది. యుద్ధ ప్రభావంతో ఏర్పడ్డ గ్యాస్ కొరత వల్ల అక్కడ వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో సూరత్ వెళ్లిన వాళ్లు ఉపాధి లేక పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో చేసేదేం లేక ఇలా ఇంటి బాట పడుతున్నారు కార్మికులు. సూరత్లో ఉండే కార్మికులు కూడా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు. ఇక ఈ పరిస్థితులు చూసి పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణ రిస్క్ పెరగడంతో ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2-4-5 रोज से गैस नहीं मिल रही है। धीरे धीरे कंपनी भी बंद हो रही है, इसलिए क्या करें, भूखन मर रहे हैं, इसलिए गांव जा रहे हैं। 500 रुपया लीटर मिल रहा है और पैसे भी नहीं है, इसलिए गांव जा रहे हैं। किया कोशिश पे कोई अपना अपना देखता है, यहाँ पे कोई हेल्प ही नहीं करता। భారత్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఆర్థిక మాంద్యానికి సంకేతమా? టీవీ9 అసోసియేట్ ఎడిటర్ సుకుమార్తో మాట్లాడదాం. సుకుమార్, భారతదేశంలో ముఖ్యంగా మనకి దాదాపు 28% కంపెనీలు పూర్తిగా గ్యాస్ మీద నడిచే ఫ్యాక్టరీస్ అన్నీ కూడా గుజరాత్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం కనుక గమనిస్తే దాదాపు 5,895 కంపెనీలు మూతపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే అటు టెక్స్టైల్ రంగం కావచ్చు, సిరామిక్ రంగం కావచ్చు, మరోవైపు గ్లాస్, కెమికల్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఈ సెక్టార్స్ అన్నీ కూడా మనకి ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాయి. అదే కాకుండా ఏదైతే మనకి డైలీ వేజెస్ కింద అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారో వీళ్ళని వరుసగా 10 రోజులు 15 రోజుల్లో కంపెనీలు క్లోజ్ చేసినప్పటికి కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకునే పరిస్థితి లేకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు ఎవరైతే ఈ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయట గ్యాస్ కొనుక్కుని వంట చేసుకోవాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కనుక మనం గమనిస్తే గుజరాత్లో కంపెనీలు రాబోయే 10 రోజులు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు 50% వరకు కూడా క్లోజ్ అవుతాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఇంపాక్ట్ కూడా మనకి అంటే గ్యాస్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే 50% మాత్రమే ఫోర్స్ మెజర్కి సంబంధించి ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఈ 50% గ్యాస్ తోటి ఇటు సౌత్ ఇండియాలో కూడా ఎస్పెషల్లీ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా మనకి కంపెనీలు మూతపడే పరిస్థితి ఎక్కువ కాలంలో లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు మనం కనుక గమనిస్తే కోవిడ్ టైంలో ఏవైతే కంపెనీలు లాక్డౌన్ టైంలో క్లోజ్ చేశారో అవి మళ్ళీ రివైవ్ అవడానికి దాదాపు సంవత్సరంన్నర పట్టింది. కాబట్టి ఇప్పుడు గ్యాస్ లేకుండా క్లోజ్ అయిన సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రివైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది కూడా ఒక విధంగా అందరూ వ్యాపారస్తులు ఆందోళన పడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. రైట్ సుకుమార్, తెలుగు సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా, లేక ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ లైట్ తీసుకుందా? సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడి మధ్యలో మెదులుతున్న ప్రశ్నలివి. తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో చిరంజీవి ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలే ఈ ప్రశ్నలకు మూలం. సినిమా కళాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోంది, ఏపీ మాత్రం కాస్త వెనుకబడిందంటూ కామెంట్ చేశారు చిరంజీవి. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. ఇక ఆర్ నారాయణమూర్తి కూడా ఇదే తరహా కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా సినీ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. నంది అవార్డులు ప్రకటించాలని అన్నారు నటుడు ఆర్ నారాయణమూర్తి. చంద్రబాబు నాయుడు గారు
మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దెర పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీరు దండం పెడతాం సార్. తెలంగాణ అవార్డులు ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏపీ ప్రస్తావన తీసుకురావడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, కేవలం అవార్డులు ఇవ్వనందుకే వాళ్ళు ఇలా మాట్లాడారా, లేక ఇండస్ట్రీ కావాల్సిన ఇతర సహకారం కూడా ప్రభుత్వం అందించట్లేదా? అసలు వీళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలను ఏపీ సర్కార్ ఎలా చూస్తోంది? ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అయ్యే అవకాశం ఉందా? రియాక్ట్ అయ్యారు దీనిపైన మంత్రి కందుల దుర్గేష్, సినిమాటోగ్రఫీ చూస్తున్న మంత్రి, జనసేన పార్టీకి సంబంధించిన ఆయన. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్గా ఉన్నారు. అలాగే చిరంజీవి చెప్పినట్టు తెలుగు సినీ పరిశ్రమకి అత్యంత ప్రియమైన ముఖ్యమంత్రి, ఒక ఫ్రెండ్లీ సీఎంగా చెప్తారు. మోస్ట్ దగ్గరగా ఉన్న సీఎంగా చంద్రబాబుని చెప్తారు. అట్లాంటి సీఎం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది. కొద్దిసేపటి క్రితం కందుల దుర్గేష్, ఈ సినిమాటోగ్రఫీ చూస్తున్న దుర్గేష్ టీవీ నైన్తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా వేగంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ సినిమా పరిశ్రమకి ఇక్కడికి ప్రోత్సాహాలు ఇవ్వడానికి కానీ, లేకపోతే ఎక్కువ సినిమా రంగాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకురావలేం, కానీ ఒక మినీ సినీ హబ్గా మార్చడానికి అవసరమైన అవకాశాలన్నింటినీ పరిశీలిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఇండస్ట్రీతో సంప్రదింపులు జరుపుతోంది. కానీ ఇండస్ట్రీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని ఆయన చాలా గట్టిగా కోరుతున్న నేపథ్యం కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి థియేటర్లు ఎక్కువ, బిజినెస్ ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సినిమాకి, తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. కానీ కేవలం బిజినెస్ పరంగా మాత్రమే ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ని చూస్తుంది. కానీ ఇక్కడ సినిమాలు తీయడానికి కానీ, స్టూడియోల నిర్మాణానికి కానీ, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కానీ, డబ్బింగ్ థియేటర్లను ఏర్పాటు చేయడం కానీ, అట్లాంటి వాటికి ముందుకు రావట్లేదు. వాటికి ముందుకు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి, లేకపోతే అవసరమైన సహకారాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే అంశాన్ని ఇండస్ట్రీ పెద్దలతో అనేక సార్లు చర్చించాం. మళ్ళీ త్వరలోనే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అదే సమయంలో నంది అవార్డ్స్కి సంబంధించి కూడా గతంలో 2019 వరకు ఆ ప్రయత్నాన్ని చేశాం. 2012 నుంచి 16 వరకు నంది అవార్డులు కూడా ప్రకటించాం. కానీ అనేక కారణాల వల్ల వాటిని అప్పట్లో ఇవ్వలేకపోయాం. కానీ తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న కూటమికి సంబంధించిన మంత్రిగా దుర్గేష్ చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 2019 నుంచి 24 వరకు ఆ ప్రాసెస్ స్లో అయింది. మళ్ళీ తిరిగి దాన్ని ఇప్పుడు పాత పద్ధతులనే, పాత కమిటీలనే, లేకపోతే పాత నిర్ణయాలని అమలు చేయాలా, లేకపోతే కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్న దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నంది అవార్డ్స్ని అందించబోతున్నాం. నంది నాటకోత్సవాలను కూడా నిర్వహించబోతున్నాం. ఆ దిశగా కమిటీలు ఏర్పాటు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. నంది నాటకోత్సవాలకు సంబంధించి కూడా ఒక కమిటీని త్వరలో వేయబోతున్నట్టుగా చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గేరప్ అవుతుంది. కానీ వాస్తవాలని పరిశీలిస్తే మాత్రం హైదరాబాద్లో ఒక ఎకో సిస్టమ్ ఏర్పడింది. గతంలో కూడా మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్కి తీసుకురావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అట్లాంటి ఎకో సిస్టమ్, అక్కడ స్టూడియోల నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత డబ్బింగ్ థియేటర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్ట్స్ కావచ్చు, మిగతా ఆ స్కిల్డ్ మొత్తం 24 క్రాఫ్ట్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన స్కిల్డ్ మ్యాన్ పవర్ అక్కడ ఉండింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అవేమీ లేవు. ఒక్క స్టూడియో నిర్మాణం కూడా లేదు. అట్లాంటి వాతావరణం, అనుకూలమైన వాతావరణం విశాఖపట్నంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంతమందికి స్టూడియోలకి స్థలాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిలో స్టూడియోల నిర్మాణం జరగలేదు. సో ఇక్కడ అత్యవసరంగా స్టూడియోల నిర్మాణం జరగాలి. పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన వాటికి సంబంధించిన ఆఫీసులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. డబ్బింగ్ థియేటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. టెక్నీషియన్స్ని ఇక్కడి నుంచే ప్రమోట్ చేయాల్సి వస్తుంది. సో వాటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే కోరుతోంది. ఈసారి మాత్రం దాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే అట్లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అవసరమైన మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మరో అదే సమయంలో నంది అవార్డులని త్వరలో ప్రకటించబోతోంది. ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి వీలైనంత త్వరలో వచ్చే 2-3 వారాల్లోనే నంది అవార్డులకు సంబంధించిన కమిటీ కావచ్చు, లేకపోతే నంది నాటకోత్సవాలకు సంబంధించిన కమిటీలు వేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చెప్తుంది ఏంటంటే, కళలను, కళారంగాన్ని ప్రోత్సహించడానికి, వాటిని ఎప్పటికీ కళావంతంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇది హైదరాబాద్లోని కల్తీలపై పోలీసుల స్పెషల్ యాక్షన్ ప్లాన్. హైదరాబాద్లో కల్తీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్తగా H-Fast రంగంలోకి దిగింది. కబ్జాలపై కన్నెర్ర చేస్తున్న హైడ్రా మాదిరిగానే ఆహార పదార్థాల కల్తీలపై H-Fast ఉక్కుపాదం మోపబోతోంది. H-Fast అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్.
ఫుడ్ సేఫ్టీ అధికారులు, రెగ్యులర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోకల్ పోలీసులతో కలిసి ఈ హెచ్ ఫాస్ట్ పని చేయనుంది. ఆహార పదార్థాల కల్తీకి కేరాఫ్గా పేరుగాంచిన హైదరాబాద్ బేగం బజార్ నుంచి ఈ హెచ్ ఫాస్ట్ సేవలు అందించబోతోంది. బేగం బజార్లో హెచ్ ఫాస్ట్ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ చీఫ్ వైభవ్ గైక్వాడ్ ప్రారంభించారు. హెచ్ ఫాస్ట్ ఎలా పనిచేస్తుంది, కల్తీలకు ఎలా చెక్ పెట్టనుంది, దీనిలో ఎంతమంది టీం పనిచేస్తారు, ఈ వివరాలు ఒకసారి చూద్దాం. హెచ్ ఫాస్ట్ విభాగంలో మొత్తం 28 మంది సభ్యులుంటారు. పోలీస్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సేవలు అందిస్తారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో హెచ్ ఫాస్ట్ దాడులు చేస్తుంది. ఆహార పదార్థాల కల్తీపై నిఘా పెట్టడం, కల్తీలకు పాల్పడే వారిని గుర్తించడం, దాడులు చేయడం, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. శాంపిల్స్ సేకరణ అలాగే నోటీసులకు ఫుల్ స్టాప్, పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టబోతోంది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్ను కూడా కేటాయించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించనుంది. హైదరాబాద్లోని హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు గత కొన్నాళ్లుగా చేస్తున్న తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం, కల్తీ ఆహార పదార్థాల వినియోగం జోరుగా బయటపడ్డాయి. కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాల గుట్టు రట్టవుతోంది. ఆయా సందర్భాల్లో టాస్క్ ఫోర్స్ టీం శాంపిల్స్ సేకరించడం, నోటీసులు ఇవ్వడం లాంటి చర్యలు తీసుకుంటూ వస్తోంది. కానీ ఈ యాక్షన్తో కల్తీ కేటుగాళ్లలో ఎలాంటి మార్పులు రావడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ కొందరు పదే పదే పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే రొటీన్ తనిఖీలు, నోటీసుల జారీలకు ఫుల్ స్టాప్ పెట్టేసి హైడ్రా మాదిరిగా హెచ్ ఫాస్ట్ పనిచేయబోతోంది. కల్తీ ఆహార పదార్థాల తయారీదారుల భరతం పట్టేందుకు హెచ్ ఫాస్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. దీనికి సంబంధించి హెచ్ ఫాస్ట్ చీఫ్ వైభవ్ గైక్వాడ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇకపై కల్తీలు బంద్ చేయాల్సిందే అన్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు. ఒక కొత్త ఆలోచనతో ఇది కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి ఒకటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వీలెన్స్ టీం ఏర్పాటు చేశాము. ఈ టీం మన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్ సమన్వయంతో మన హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. అది అన్ని కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఎవరు కల్తీ ఆహారలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రిపేర్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ ఇప్పుడే మేము స్టార్ట్ చేశాము. మెయిన్ గోల్ అంటే మన హైదరాబాద్ సిటీలో ఇది ఫుడ్ అడల్ట్రేషన్ ఫ్రీ చేయాలి. ఎవరైనా కల్తీ ఆహారం ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇఫ్ నీడ్ అది మన పీడీ యాక్ట్ కూడా బుక్ చేస్తాము, వాళ్ళకి రిమాండ్ కూడా చేస్తాము. టాస్క్ ఫోర్స్ టీం, జిహెచ్ఎంసీ అధికారులు శాంపిల్స్ సేకరించడం, నోటీసులు ఇవ్వడం ఇవన్నీ చేసినా కూడా కల్తీ మాత్రం ఆగట్లేదు. కాబట్టి హెచ్ ఫాస్ట్ అనే కొత్త శాఖను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రణీత, ఈ హెచ్ ఫాస్ట్కి అదనంగా ఇంకా ఎలాంటి బాధ్యతలు ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు? హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే కల్తీ మయమైపోయింది. పిల్లలు తాగే పాల నుండి మొదలు పెడితే హోటల్స్లో సర్వ్ చేసేటువంటి కూరల వరకు అన్నిట్లోనూ కల్తీ రాజ్యం వెళ్తుంది. ఈ కల్తీ ఆహారాన్ని తినేటువంటి చాలామంది ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. రానున్నటువంటి రోజుల్లో చాలా అనారోగ్య సమస్యలు కేవలం ఈ కల్తీ ఆహారం వల్ల వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ ప్రమాదాన్ని పసిగట్టేటువంటి హైదరాబాద్ పోలీసులు ఈ కల్తీగాళ్లకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హెచ్ ఫాస్ట్ అనేటువంటి ఒక నూతన విభాగాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ సర్వేలైన్స్ టీమ్ అంటే ఎక్కడ కల్తీ జరిగినా సరే ఈ హెచ్ ఫాస్ట్ టీం అక్కడికి వెళ్తుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే ఎక్కడైనా సరే కల్తీకి సంబంధించినటువంటి పదార్థాలు తయారు చేస్తున్నట్టు పట్టుబడితే అక్కడికి కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి కేవలం ఫైన్స్ విధించి ఆ తర్వాత వదిలిపెట్టేవాళ్ళు. కానీ ఇక మీదట పరిస్థితి అలా ఉండదు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో ప్రతిదీ కూడా కల్తీగా అక్కడ దొరుకుతున్నటువంటి నేపథ్యంలో బేగం బజార్లోనే ఈ హెచ్ ఫాస్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేశారు. సో ఈ హెచ్ ఫాస్ట్ ఏం చేస్తుందంటే ఎక్కడైనా సరే ఈ కల్తీకి సంబంధించినటువంటి సమాచారం పోలీసులకి కొన్ని సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ తర్వాత ఒక టోల్ ఫ్రీ నంబర్ని సైతం ఇచ్చారు. 8712661212 అనేటువంటి టోల్ ఫ్రీ నంబర్ ఉంది. సో ఎవరైనా ప్రజలు ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి పలానా దగ్గర కల్తీ జరుగుతుందని ఫిర్యాదు వస్తే వెంటనే హెచ్ ఫాస్ట్ టీం రంగంలోకి దిగి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కొల్యూడయ్యి
అక్కడ శాంపుల్స్ని సేకరించిన తర్వాత ఆ రిపోర్ట్ని ల్యాబ్ నుండి వచ్చినటువంటి రిపోర్ట్స్ని చెక్ చేసిన తర్వాత అది పూర్తిగా కల్తీ అని తేలితే వాళ్ళను జైలుకు పంపించనున్నారు. ఒకసారి కాదు, రెండుసారి కాదు, పదే పదే ఈ తరహాలో కల్తీకి పాల్పడితే కనుక అట్లాంటి కల్తీగాళ్లపైన పీడీ యాక్ట్లు సైతం నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక మీదట ఎవరు కూడా ఈ కల్తీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దు, పాల్పడితే కఠిన యాక్షన్ తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ ప్రణీత. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ దూకుడు పెంచింది. డ్రగ్స్ పార్టీ నిర్వహించడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటన్న దానిపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపైన కూపిలాగుతోంది. డ్రగ్స్ సప్లయర్స్ తో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలు బయటపడడంతో ఆయన ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీస్తోంది. దుబాయ్లో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఫోకస్ చేస్తోంది. అలాగే డ్రగ్స్ లింకులను బట్టబయలు చేసేందుకు ఢిల్లీ, దుబాయ్కి వెళ్లనుంది సిట్ బృందం. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ మినహా ఇతరుల స్టేట్మెంట్లు నమోదు చేసింది. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా రోహిత్ రెడ్డి, రితీష్, నమిత్లను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. సోమవారం రోజు తీర్పు ప్రకటించనుంది ఉపరపల్లి కోర్టు. ఈ రోజు, రేపు కోర్టుకు సెలవులు కావడంతో తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపెట్టింది? మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసులో ఇంకా బయటికి రావాల్సిన అంశాలపైన సిట్ ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగా ఆ పార్టీ ఎందుకు జరిగింది, ఆ పార్టీ వెనకాల మూలాలు, ఆ పార్టీలో జరిగినటువంటి పాల్గొన్న వ్యక్తులంతా కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో వీళ్ళంతా కూడా డ్రగ్ పార్టీనే డైరెక్ట్గా చేశారా, లేకుంటే దాని వెనకాల ఉన్న వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? గతంలో పైలట్ రోహిత్ రెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నివీష్ శర్మ కాల్పులు జరిపాడు. అతనికి ఢిల్లీలో రియల్ ఎస్టేట్ సంబంధాలు బాగా ఉన్నాయి. దాంతోపాటుగా ఢిల్లీకి సంబంధించినటువంటి సంబంధంతో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన దుబాయ్ లింకులు ఏవైతున్నాయో వాటిపైన ఫోకస్ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ఇప్పటికీ 3 రోజులుగా సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం రోజు పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డితో పాటుగా మరొక నిందితుడు కాల్పులు జరిపిన నివీష్ శర్మ, ఈ ముగ్గురు కూడా పోలీసుల కస్టడీకి సంబంధించినటువంటి కోర్టు ఆర్డర్ ఉంది. 10 రోజుల పాటు కస్టడీ అడిగారు కాబట్టి కోర్టు ఎన్ని రోజుల కస్టడీ ఇస్తుందన్న దానిపైన ఒక క్లారిటీ రావాల్సింది. కానీ పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఈ పార్టీ ఎందుకు జరిగింది, ఈ పార్టీ వెనకాల ఆర్థిక లావాదేవీలు ఏమున్నాయి, గత కొంతకాలంగా దుబాయ్ లింకుల పేరిట నిత్యం దుబాయ్ వెళ్ళి వస్తున్నాడు పైలట్ రోహిత్ రెడ్డి, దీని వెనకాల ఏం జరిగిందన్న కోణంలో పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు అన్నిటి కూడా రాబట్టడం కోసమే సిట్ వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ ఫామ్ అయిన తర్వాత సిట్ రోహిత్ రెడ్డి ఆర్థిక మూలాలు, ఆయన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించి కూడా అసైన్ ల్యాండ్లో ఉందని చెప్తున్నారు కాబట్టి ఆ ఫామ్ హౌస్ని కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సోమవారం రోజు రోహిత్ రెడ్డి కస్టడీకి వచ్చిన తర్వాత, కస్టడీ ఆర్డర్ వచ్చిన తర్వాత పోలీసులు మరింత ఈ కేసులో వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే దుబాయ్ కూడా, ఢిల్లీ కూడా వెళ్ళాలని సిట్ పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు.